నమస్కారం. మనం పంచతంత్రంలో చివరి కథలు చెప్పుకుంటున్నాం. పూర్వమట చంద్రకేతు మహారాజు గారని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒక కుమారుడున్నాడు. ఇంకా ఆ పిల్లవాడికి కజిన్ బ్రదర్స్ వాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటే, ఈ పిల్లలకి కాలక్షేపం కోసం రాజుగారు ఒక కోతుల గుంపుని, ఒక గొర్రెల మందని పెంచేవాడట. పిల్లలు గొర్రెల మీద పోటీలు పెట్టుకునేవాళ్ళు గొర్రెల మీద ఎక్కి తిరిగేవాళ్ళు, గొర్రెలు ఆడుకుంటూ ఉండేవి. బావుండేది. అక్కడి నుంచి కోతుల గుంపు కూడా పొద్దస్తమానం వాటికి తిండి పెట్టడం, వాటితో అవి చెట్లెక్కితే పైనుంచి కాయలు కోయించుకొని తినటం, ఇలా సరదా పడేవాళ్ళు. కోతుల గుంపు కూడా తిరుగుతూ ఉండేది. ఈ కోతుల గుంపులో కొన్ని పిల్ల కోతులు, కొన్ని నడి వయసు కోతులు, కొన్ని ముసలి కోతులు కూడా ఉండేవి. అన్నిట్లలో ఒక ముసలి కోతి చాలా తెలివిగలది. అయితే ఈ కోతి ఒక రోజున వంటశాల దగ్గర కూర్చుంది. ఈ వీళ్ళకి ఎట్లా ఉండేదంటే, వాళ్ళు రాజుగారి అబ్బాయిలు బాగా మేపేవాళ్ళు. గొర్రెల మందని మేపేవాళ్ళు, మరి కోతుల్ని మేపేవాళ్ళు. రుచికరమైన పళ్ళు, గిళ్ళు అన్నీ శుభ్రంగా వీటికి పెట్టేవాళ్ళు. వంటశాలల్లోంచి రుచికరమైన పదార్థాలు గూడా వచ్చేవి. ఈ కోతులు అవి తినడానికి. ఒక లైన్‌గా పిల్లల ఆటల ప్రదేశము, పక్కన వంటశాల, తర్వాత గుర్రాల శాల ఇట్లా లైన్‌గా ఉండేవి. అయితే ఈ కోతి ఒకరోజు చూస్తుంటే అదొక గొర్రెని చూసింది. ఆ గొర్రెల మందలో ఒకటి పరమ తుంటరి గొర్రె ఒకటుండేది. సాధారణంగా గొర్రెలు తుంటరిగా ఉండవు. ఓ గొర్రెని చేస్తే అన్నీ అవే చేస్తుంటాయి. అందుకే వాటిని గొర్రెలంటారు. ఈ ఒకటి ఏమిటో కొంచెం ఎక్సెంట్రిక్. అదేం చేసేది ఎంతసేపు వంటశాలల్లోకొచ్చి ఇక్కడున్న పదార్థాలు తినడానికి ట్రై చేసేది. దానికి పెట్టే గడ్డి కారం, కూరగాయలు చాలేవి కాదు దానికి. ఈ కోతులు తింటున్న తినుబండారాలు వాటి మీద ఆసక్తిగా ఉండేది. ఎంతసేపు వంటింట్లో చొరబడేది. వంటింట్లో వాళ్ళు ఆ వంట పని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏవో ఒకటి విసిరేసి దాన్ని కేకలేసి తిట్టేవాళ్ళు, పరిగెత్తుకుంటూ పోయేది. అయితే ఒకనాడు ఒక ముసలి కోతి, ఆ ముసలి కోతి ఉంది కదా! అది ఇదంతా చూసింది. చూసి "ఏవర్రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా మనము" అని తన గుంపుకి చెప్పింది. అన్ని కోతులు పక్కపక్క నవ్వాయి. "నీకేమన్నా పిచ్చా? ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఏమిటి? రాజుగారి పిల్లలు ఎంత బాగా చూసుకుంటారు మనని. ఎంత రుచికరమైన పళ్ళొస్తాయి. ప్రతి సీజన్‌లో ఏ ఋతువుకి సంబంధించిన పళ్ళు ఆ ఋతువులో ఫ్రెష్ ఫ్రూట్స్ తింటాం కదా మనం. తర్వాత వాళ్ళేమో బోలెడు పదార్థాలు, తిండి పదార్థాలు వండుకుంటారు. అందులో కొన్నైనా మనకు పెడతారు హాయిగా. ఎండాకాలం చల్లగా ఉంటుంది, శీతాకాలం వెచ్చగా ఉంటుంది. చెట్లు, చేమలు ఎక్కి మన ఒళ్ళు దాచుకోవాల్సిన పని లేదు. పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు వెళ్ళిపోవటం అన్నారు. అనేసరికి అందరికీ చూపించింది. "ఆ గొర్రెని చూడండర్రా" అంటే, "అవును అది తుంటరి గొర్రె. అవును. అది వంటింట్లోకి చొరపడుతుంది. అవును. వాళ్ళు కొడుతున్నారా దాన్ని? అవును కొట్టని, దానికి బుద్ధొస్తుంది. నీకేం పోయింది మధ్యలో" అన్నాయి మిగిలిన కోతులు. అంటే ముసలి కోతంది, "కాదర్రా, ఇలా అది ప్రతిరోజు జొరపడుతుంటే ఏదో ఒక రోజున ఆ వంట వాళ్ళకి విసుగు పుట్టి ఈ చేతిలో దాన్ని అదిలించడం కాకుండా ఆ కట్టెలు అవి తోస్తుంటారు. పొయ్యంతా గాడి పొయ్యిలుంటాయి. ఆ కాలంలో స్టవ్వులేవి పొయ్యిలు గదా! గాడి పొయ్యిలో కొరకంచలుంటాయి. సగం కాలిన కట్టెలు. పెద్ద పెద్ద పొయ్యిలు పెడతారు. వాటి మీద బాణళ్ళుంటాయి. ఏ వేడి కొరకంచో ఎవడైనా దాని మీద గనక విసిరేసాడనుకోండి" అన్నది కోతి. అంటే "విసిరేయని. ఈ గొర్రె మొహానికి బుద్ధొస్తుంది" అన్నాయి మిగిలిన కోతులు. "గొర్రె మొహానికి బుద్ధి రాదర్రా! గొర్రెకి బొచ్చుంటుంది. ఊలు బొచ్చు. ఊలు గదా అది. ఈ కొర్రకంచు తగిలిందనుకో ఊలు కాలిపోతుంది. కాలిపోతే దానికి మరీ బుద్ధొస్తుంది, పీడ పోతుందన్నారు మిగిలిన వాళ్ళు. బుద్ధి రాదు దానికి. బొచ్చు గనక అంటుకుందా గొర్రె వెర్రెక్కిపోతుంది. అది మన వైపుకి పరిగెత్తుకురాదు, తన వైపుకి పరిగెత్తగలదు. అది ఎక్కడికెళ్తుందో దానికే తెలీదు. పొరపాటున ఇటు గనక వెళ్ళి రెండో పక్కన గుర్రపు శాల ఉంది కదా! వంటశాలకి ఇటు పక్కన గుర్రపు శాల ఉంది. ఈ గుర్రపు శాల గనక అంటుకుందా ఈ గొర్రె బొచ్చు వల్ల, దాని పైనంతా రెల్లేశారు. అంటుకుంటే గుర్రాలకు ఒళ్ళు కాలిపోతుంది. గుర్రాలకు కూడా బొచ్చుంటుంది కదా! మొహం మీద కొంచెం ఉంటుంది. తోక కుచ్చుంటుంది. సన్నటి నూగు. ఈ ఏదైనా అంటుకుని గుర్రాలకు గనక ఒళ్ళు కాలిందో చచ్చామే మనం అంది కోతి. మిగిలిన కోతలంటే ఇప్పుడు గొర్రె అది దూరుతోంది. దాన్ని కొట్టారు. దానికి బుద్ధొస్తుంది. పోనీ రాదు. ఒళ్ళే గాలుతుంది నువ్వన్నట్టు. ఈ ఒళ్ళు గాలిన గొర్రె మొహానిది పోయి గుర్రపు సాలని అంటిస్తుంది. గుర్రాలకు ఒళ్ళు కాలుతుంది. మనదేం పోయింది? మనం చెట్టెక్కి కూర్చుంటాంగా. మనకేమో ఇల్లా వాకిలా మనకేం షెడ్లు లేవు. ఇక్కడున్న చెట్లన్నీ మనవే. మనం చెట్లెక్కి కూర్చుంటాం. మనకేం భయం లేదు కదా! అంటే కోతంది, "మీ బొందా అది కాదురా! గుర్రాలకి గనక ఒళ్ళు కాలిందంటే గుర్రానికి పుండు మానాలంటే కోతి కొవ్వు రాస్తే పుండు మానుతుంది. ఇది వైద్యం. కొన్ని పుస్తకాల్లో ఉంది. ఇప్పుడు గుర్రం ఒళ్ళంతా కాలిపోయింది గుర్రాలకి. పుండ్లు పడిపోయినాయి.
ఆ పుండు మానాలంటే గుర్రం మళ్ళీ పరిగెత్తాలంటే ఏం చేయాలి? కోతుల్ని చంపి వాటి ఫ్యాట్ ఎంత ఉంటుంది? ఫ్యాట్ కోత ఎంత ఉంటుంది? దాంట్లో ఫ్యాట్ ఎంత ఉంటుంది? ఎన్ని కోతులనో చంపితేనే కానీ ఈ మాత్రం ఫ్యాట్ రాదు. కోతులు డొక్కుల్లా ఉంటాయి చూడండి, బక్కగా ఉంటాయి. పుష్టి కోతులు ఎక్కడుంటాయి? ఉండవు. మనకు మళ్ళీ లావుగా ఉండవు అవి. వాటి ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ కొవ్వు పూస్తే తగ్గుతుందని మనని చంపేస్తారా అనంగానే మిగిలిన కోతులన్నీ పక్కపక్కన నీ మొహల్లా ఉంది, నువ్వు నీ దిక్కుమాలిన ఐడియాలును. ఈ పరిగెడుతున్న గొర్రె ఏనాడో వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళు కొరకంచు పెట్టి కొడతారు, అప్పుడు దానికి ఒళ్ళు కాలుతుంది, అప్పుడు అది పోయి గుర్రాల చాలని అంటిస్తుంది, అప్పుడు గుర్రాలకు ఒళ్ళు కాలుతుంది, అప్పుడు మనని చంపేస్తారు. అసలు ఎన్ని ఉన్నాయి ఇఫ్స్ బట్స్, చాలా ఉన్నాయి కదా. మానేయచ్చు, ఇదేది జరగకపోవచ్చు. జరుగుతుందని నువ్వు ఎలా చెప్తున్నావో జరగకపోవడానికి వందల అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం హాయిగా ఇక్కడే ఉండొచ్చు అని చెప్పాడు. ముసలి కోతి మాత్రం ఒప్పుకోలే. ఒరే ఇట్లా స్వజాతి నాశనాన్ని నేను చూడలేను, నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఇక్కడ ఉండలేను, మీరందరూ నాకంటే చిన్నపిల్లలు, నా కంటి ముందు పుట్టి పెరిగారు, మీరందరూ చచ్చిపోతుంటే నేను ఎట్లా చూడనురా, మనం అందరం నాశనం అయిపోవటం, కులనాశనాన్ని చూడగలరా ఎవరైనా పెద్దవాడు, నేను చూడలేను అన్నాడు. అనేసరికి కోతులు తిట్టినాయి, అంత చూడలేకపోతే పో, అడవిలో తిండా తిప్పలా ఏమీ లేవు, ఆ చెట్లు ఎండిపోతాయి, అక్కడ కార్చిచ్చులు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి, తిండి దొరకదు, 100 మంది పోటీదారులు, ఇక్కడ ఉంటే హాయిగా రాజుగారు అబ్బాయి తెల్లారేసరికల్లా బుట్టలతోటి పళ్ళు పంపిస్తాడు, హాయిగా తిని పడుకోక నీకేం పోయే కాలం పెద్దవాడివి అని అన్నీ తిట్టినాయి. ఇవి ముసలి కోతి ఇక్కడ ఉండలేకపోయింది, వెళ్ళిపోయింది, అడవిలోకి పోయింది. కొన్నాళ్ళు అయ్యాక కోతికి కబురు వచ్చింది, ఒక కాకి మీ వాళ్ళందరూ చచ్చిపోయారో వచ్చి చెప్పింది. కోతి వలవల ఏడ్చింది, ఎలా జరిగింది ఎలా జరిగింది ఏం జరిగిందంటే, ఏముంది జరగడానికి, ఓ గొర్రె ఏదో ఎంతసేపు వంటశాలలోకి వస్తుందిట, ఆ వంటవాడెవడో ప్రాణం విసిగిపోయి చేతిలో ఉన్న కొరకంచు అంటే పొయ్యిలోకి తోస్తున్నటువంటి ఇంత కట్టెని కొసంతా కాలుతోంది, దానికి కొరకంచు అంటారు దాన్ని. కొరకంచు అంటే ఓ పక్కన మండుతున్న కట్టె, ఆ కట్టెని గొర్రె మీదకి విసిరేశాడు, ఆ గొర్రె బొచ్చు అంటుకుంది, అదేమో అటెగిరి ఇటెగిరి గుర్రపుశాలని అంటించేసింది, గుర్రాలన్నీ కాలిన గాయాలతో గాయపడ్డాయి. గుర్రాల కాలిన గాయాలను మాన్పాలంటే కోతి కొవ్వు కావాలని ఉన్న కోతి మందనంతటినీ చంపేశారు రాజుగారి వైద్యులు. ఏముంది, సైనికులు తలా ఒక దెబ్బ కొట్టి కోతులను చంపేసి వాటి శరీరాల్లోంచి కొవ్వును తీసి గుర్రాలకు వైద్యం చేయించాడు రాజుగారు అని చెప్పి. కోతి పరమ దుఃఖంతో వలవల ఏడుస్తూ ఉండిపోయింది. అయ్యో మొత్తం పిల్ల మేక అన్నీ పోయినాయి, నాతో పాటు వచ్చేస్తుంటే ఈ గోల తప్పేది కదా, రాజుగారు ఏడుపు రాజుగారు ఏడ్చేవాడు, వాళ్ళకి దొరకపోతే ఏం చేసేవాళ్ళు, మన కనీసం నా సొంత గుంపు పోయేది కాదు కదా అని పరమ దుఃఖంతో ఏడ్చుకుంటూ ఉంది. అయితే ఏమైందట, ఒకనాడు అది అడవిలో తనున్న ప్రాంతంలో ఇంకా ఉండలేక ఎటో వెళ్ళటం మొదలుపెట్టింది. ఆ వెళ్తూ ఉంటే ఒక చెరువు కనపడింది, కోతికి దాహంగా ఉంది, చెరువు వైపుకి వెళ్ళింది. వెళ్ళాక దానికి ఒక ఐడియా వచ్చింది, ఏంటిది ఏదో తేడాగా ఉంది అని. చెరువు ప్రశాంతంగా ఉంది, దాని చుట్టూతా ఏం జంతువులు లేవు, చెరువు వైపుకి కొన్ని అడుగులు వెళ్తున్నట్టు కనపడుతుంది, అడుగులు వెళ్ళినా ఏవో జంతువులు చెరువు వైపుకి నడిచి వెళ్ళినాయి, చెరువులోకి వెళ్ళాయి, నీళ్లు తాగాయి, రావాలిగా వెనక్కి, వెళ్ళిన అడుగులుగా ఉన్నాయి కానీ వచ్చే అడుగులు కనపడలా. ఈ కోతికి అనుమానం వచ్చింది, అంటే ఈ చెరువులో ఏదో ఉంది, ఏ జంతువైనా అందులోకి వెళ్తోంది కానీ అందులో నుంచి బయటికి రావట్లా. అదేం చేసింది, ఒక పక్కన గట్టు మీద చేరి అక్కడ ఒక రెల్లు పొద ఉంటే ఇంత పొడుగాటి రెల్లు పుల్ల తీసి, రెల్లు అంటే అది ఒక బెండులా ఉంటుంది, స్ట్రాలాగా ఉంటుంది, ఆ రెల్లుని నీటిలోకి ఆనించి నీళ్లు పీల్చడం మొదలుపెట్టింది. ఈ బుడబుడ శబ్దం చేస్తూ నీళ్ళు మామూలుగా మనం పీల్చేసరికల్లా స్ట్రాతో పీల్చే సౌండ్ వస్తుంది, శబ్దం వచ్చేసరికల్లా అది నీళ్ళ నుంచి ఒక భూతం లేచింది, పైకి లేచి ఎవర్రా నువ్వు అని చూసి, ఓర్ని భలే తెలివి గలవాడివిరా నువ్వు, ఇంతమందిని చూశాను, నీలాంటి తెలివి గలవాడిని ఎవరిని చూడలేదే అనేసరికి కోతంది, ఏమి లేండి నా తెలివి, మొత్తం కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది, వాళ్ళని ఎవరిని నేను రక్షించలేకపోయాను అన్నాక భూతము కోతి కొంచెం ఫ్రెండ్షిప్ చేసి, ఆ భూతం ఏం చేసింది, నువ్వు ఇంత తెలివి గలవాడివి కాబట్టి నీకు ఒక అద్భుతమైన వస్తువు ఇస్తానని లోపల నుంచి ఒక ముత్యాల హారం తీసి ఇచ్చింది కోతికి. ఆ కోతి ఆ ముత్యాల హారం పట్టుకుని చూసింది, చూశాక భూతాన్ని అడిగింది, అయ్యా మీరు ఏం చేస్తారండి, ఏముంది ఈ చెరువులోకి ఎవడొస్తే వాడిని తినేస్తాను అని చెప్పింది భూతం. ఎంతమందిని తినగలరండి, ఒకేసారి 1000 మందిని తినేయగలను, చెరువులోకి దిగితే చాలు 1000 మందిని హాంపట్టు ఒక్కసారే నేను తినేస్తా అనగానే ఈ కోతంది, చాలా సంతోషం, మీరు ముత్యాల హారం ఇచ్చారు కదా, మీకు అద్భుతమైన బహుమతి తెస్తాను నేను అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయిన కోతి సరాసరి తను ఏ నగరం విడిచిపెట్టి వెళ్ళిందో, ఏ నగరంలో తన కుటుంబం మొత్తం హతమారిపోయిందో ఆ నగరానికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి పలకరించింది.
రాజుగారి అబ్బాయి కొంచెం పెద్దవాడయ్యాడు 26 నెలల్లో. రాజుగారు అన్నాడు, "ఏమిటో భలేగా బాగున్నావు, ఎన్నాళ్ళయిందో వచ్చి ఇక్కడికి ఎలా వచ్చావు ఏమిటి" అని అడిగి, "నీ మెడలో ఏమిటో అది" అన్నాడు. అనంగానే కోతంది, "అదే ప్రభు, చాలా రోజులు మీ దగ్గర ఉన్నాం కదా, మీకు బహుమతిగా ఇద్దామని ఈ ముత్యాల హారం తెచ్చాను." రాజు తీసుకున్నాడు ముత్యాల హారం. ఆ ముత్యాల హారం పరిశీలించి చూసి, అక్కడ ముత్యాలు, రత్నాలు చూసేవాళ్ళు ఉంటారు, ఏమంటారు అప్రైజర్స్, అది వాళ్ళకు చూపించాడు. వాళ్ళు చూసన్నా, "అయ్య బాబోయ్! మేలు ముత్యాలండి. మన ప్రాంతంలో ఎక్కడా దొరకవే. ఈ కోతి మొహంది ఎక్కడి నుంచి తెచ్చింది?" అనంగానే కోతిని అడిగారు, "ఎక్కడిది ఇది ఏమిటి?" అంటే కోతి చెప్పింది, "చాలా అద్భుతమైన చెరువు ఒకటి ఉందండి. ఆ చెరువులో దిగిన వాళ్ళకి దిగినట్టుగా ఒక హారం లభిస్తుంది. నేను ఆ చెరువులో దిగా. ఆ చెరువులో ఉన్నటువంటి దైవం నాకు ఈ హారాన్ని ఇచ్చింది. నేనేం చేసుకుంటాను హారం? అందుకని మీకు ఇవ్వడానికి వచ్చా." అనేసరికి రాజు అన్నాడు, "ఎక్కడ ఎక్కడ ఆ చెరువు?" అని అడిగాడు. అయితే కోతంది, "తప్పకుండా నేను చూపిస్తానండి. మీరు ఒకళ్ళే రావటం ఏమిటి? రండి నా వెనకాల పడి, మీ వాళ్ళు నలుగురిని తెచ్చుకోండి. అందరికీ తలా ఒక హారం లభిస్తుంది. మీలాంటి గొప్ప రాజుకి అద్భుతమైన హారం లభించడం కంటే ఇంకేమైనా కావాల్సింది ఉందా నాకు?" అని రాజుగారిని బెల్లించింది, బాగా నమ్మించిందనమాట. సరే రాజుగారు ఒప్పుకున్నాడు. అయితే ఏమన్నాడు, తన సైన్యం అందరినీ ఓ 1000 మందిని రమ్మన్నాడు. "నాతో రండి. అడవిలో ఒక చెరువు ఉంది. అక్కడ అందరికీ ముత్యాల హారాలు లభిస్తాయి. ఆ ముత్యాలతో మన రాజ్యం నిండిపోతుంది. అదంతా కోశాగారానికి చేరాలి సుమా" అని అందరికీ చెప్పాడు. "మీ అందరికీ బహుమతులు ఇస్తాను, హారాలు నాకు ఇచ్చేయాలని" 1000 మంది సైనికులకి చెప్పి, తన కుటుంబాన్ని ఒక 1000 మంది ఇంచుమించుగా సైనికుల్ని పుచ్చుకొని బయలుదేరాడు. రాజుగారు కుటుంబము సమస్తమైన వాళ్ళందరూ 1000 మంది జనం చేరారు చెరువు దగ్గరికి. కోతంది, "మహాప్రభు, మీరు చాలా గొప్పవారు, మీరు త్యాగశీలి, కాబట్టి మీరు గట్టు మీదే నుంచోండి. మీ వాళ్ళందరినీ నీళ్ళలోకి దింపుదాం. వాళ్ళందరికీ హారాలు లభించే అత్యద్భుతమైన దృశ్యాన్ని మీరు కంటితో చూద్దురు కానీ ఎంత బాగుంటుందో" అని రాజుగారికి చెప్పింది. రాజు కూడా సంతోషించాడు. అవును, మన పరిజనం అందరికీ తలా ఒక హారము వస్తే వాళ్ళ ఆనందం మనం కంటితో చూడడం కంటే ఏం కావాలి మనకి? అదే కదా మనకు కావాలి. రాజుగారు పెద్ద కోతి గట్టు మీద నుంచున్నారు. ఇద్దరు నుంచున్నాక చెరువు చుట్టూతా చేరారు ఈ మొత్తం 1000 మంది గుంపు. ఒకేసారి దూకారు చెరువులోకి. దూకిన మరుక్షణం హాహాకారాలు చేశారు. ఒక్కడు కూడా బయటికి రాల. ఆ లోపలున్న భూతం మొదట కోతి చూసినప్పుడు ఇంత కనపడింది. 1000 మంది వచ్చేసరికల్లా అది 1000 మందికి సరిపడా అయిపోయింది. చెరువంతా నిండిపోయి ఆ 1000 మందిని ఒక్కసారి గుటకాయ స్వాహా చేసేసింది. రాజు అయ్యో 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 అని ఆక్రోశిస్తూ ఉండిపోయాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. అతను చూస్తూ ఉండగానే మొత్తం తన పరివారంతో పాటు, కుటుంబంతో పాటు సమస్త పరివారము ఈ భూతానికి ఆహుతైపోయింది. వలవలా ఏడ్చాడు, "అయ్యో ఎంత పని జరిగిపోయింది, ఏమైపోయింది, ఏమైపోతుంది, ఇలా అయిందేమిటి?" అంటే కోతి చెప్పింది, చిట్టెక్కేసింది పరిగెత్తుకుంటూ వెళ్ళి. "ఓ రాజా, నా మొత్తం కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నావు నువ్వు. చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టల. అందరినీ లాగేసావు. నేను ఒక్కడిని మిగిలేని వృద్ధుణ్ణి. గుర్రాలకి రిపేరుకి వేరే ఏదైనా మార్గం చూడకుండా బతికి ఉండి నీ పిల్లలకి నీకు ఆనందాన్ని కలిగించే కోతులని, వానర సమూహాన్ని చంపైనా సరే గుర్రాలకి వైద్యం చేయించాలనే నీ దుర్బుద్ధి వల్ల నువ్వు ఇవాళ ఈ శాస్తిని అనుభవించావు. నాలాగానే అంత పరివారాన్ని పోగొట్టుకుని ఒంటరిగా ఉంటూ ఆ దుఃఖం ఏంటో నువ్వు అనుభవించాలి. నిన్ను అనుభవించేలా చేయడానికే ఇక్కడికి వచ్చాను. నేను నీ దగ్గరకు వచ్చిందే అందుకు" అని చెప్పి రాజు దుఃఖపడుతూ ఉండిపోయాడు. ఏమీ చెయ్యలేక ఆ చెరువులో దిగినా తను రక్షించేదేం లేదు. అందులో దిగితే తను కూడా లాగేస్తుంది భూతం. పరమ దుఃఖంతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన అత్యాశ వల్ల, తొందరపాటు వల్ల, అనాలోచితమైన చర్య వల్ల ఈ పని జరిగింది. ఆ కోతి తన దగ్గర ఉన్న ముత్యాల హారాన్ని ఆ భూతానికి అప్పచెప్పేసి నాకు అక్కర్లేదని చెప్పి వేరే ఇంకొక సమూహంలో కలవడానికి తన దారిని తను వెళ్ళిపోయింది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని సరిచేయటానికి మనతో పాటు ఉన్న వాళ్ళని ఎవరినైనా బలి చేసే ఆలోచన చేయకూడదు. వీళ్ళని బాడి చేసి దాన్ని బాగు చేద్దాం అన్న ఆలోచన చేయకూడదు. మనకి పూర్వకాలపు గాథల్లో ఇలాంటివి కనపడతాయి. ఎవరో ఒకళ్ళని బలికా బక్రాన్ చేయటం, ఏమంటారు దాన్ని, బలి పశువుని చేసేస్తారు. బలి పశువుని ఒకడిని బలి పశువుని చేసేసి రెండో దేన్నేదో కాపాడదాం అనుకుంటారు. కానీ బలి పశువుగా చేయబడ్డ వాడికి కూడా ఒక సమాజం ఉంటుంది కదా, అది తిరగబడితే ఇలా అవుతుంది. కథ కంచికి మనం ఇంటికి. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. ఇంచుమించు చివరికి వచ్చేసాం. ఈ చివరి భాగమైన అసమీక్ష కారకత్వంలోంచి ఒక మంచి కథ చెప్పుకుందాం. పూర్వం
విజయవర్ధనుడని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి మౌక్తిక అని చక్కని చుక్క ఒక అమ్మాయి ఉండేదట. అయితే ఈ అమ్మాయి అంతఃపురంలో కొంచెం 14, 15 ఏళ్ళు వచ్చిన పిల్ల తల్లి దగ్గర కాదు. సెపరేట్ అంతఃపురం ఉంది. తెల్లవారుజామునే ఒక భూతం వచ్చేదట. ఆ భూతం వచ్చి ఈ రాజకుమార్తెను నువ్వెంతో అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అనేది. పిల్ల భయపడి ఏడిచి గందరగోళ పడేది. కానీ ఈ అమ్మాయికి వాళ్ళ ఆస్థాన వైద్యుడు, భూత వైద్యుడు ఒక ఆయన ఒక తాయెత్తు ఇచ్చాడు. ఈ తాయెత్తు వల్ల ఏంటంటే ఒక మంత్ర వలయం ఉంటుంది ఆ అమ్మాయి చుట్టూత. ఉండటం వల్ల ఈ భూతం పరిగెత్తుకుంటూ పోయి రాజకుమార్తెను పట్టుకోలేదు. కొంచెం యువతలు నిలబడుతుందనమాట. ఎందుకంటే ఆ మణికట్టులోకి కట్టున్న తాయెత్తులో నుంచి మంటలొస్తాయి. అందుకని యువతల నుంచునేది. ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతూ ఉండేది. రాజకుమార్తె భయపడి ఏడ్చేది. కాసేపు తెల్లారాక భూతం పోయేది. ఈ అమ్మాయి కాసేపు పడుకుని లేచి ఊరుకునేది. చెప్పేది కాదు. ఒకనాడు ఏమైంది, ఈ సమయం ఏవో పండగలొస్తాయి పొద్దున్నే నిద్ర లేవాల్సిన పండగలు. ఆ పండగ వేళలో ఒక చెలికత్తొచ్చి రాజకుమార్తెని నిద్ర లేపబోయింది. రాజకుమార్తెకి మెలకు వచ్చేసరికల్లా భూతం కూడా వచ్చింది. రాజకుమార్తె వణికిపోతావు. ఈ లేపడానికి వచ్చిన చెలికత్త ఆశ్చర్యపోయిన చెలి, ఎందుకమ్మా అట్ట వణికిపోతున్నావు? అంత చలిగా కూడా లేదు. ఏమిటంటే ఈ అమ్మాయింది రాజకుమార్తె మౌక్తిక, అది కాదే అది కాదే, చూడవే చూడవే అక్కడ భూతమే అని చూపించింది. ఆ భూతం ఆ చెలికత్తె కనపడలే. ఎవరమ్మా ఎవరొచ్చారంటే ఒక భూతం రోజు వస్తోంది, నన్ను భయపెడుతోంది, నాకెంతో భయంగా ఉంది అని రాజకుమార్తె చెప్పింది. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ భూతం యువతలు వేరు నిలబడి వింటోంది. రాజకుమార్తెకి మాత్రమే కనిపిస్తోంది అది. ఏమన్నది రాజకుమార్తె, వీడు చీకట్లోనే వస్తాడే, చీకట్లోనే వస్తున్నాడే, చీకట్లోనే వస్తున్నాడే, అసలే చీకటి, అందులోనూ భూతం, నాకు భయంగా ఉందే అని చెప్తోంది పిల్ల. తెల్లవారుజామున కొంచెం కను చీకటి ఉంటుంది కదా, అసలే చీకటి, చీకటి భూతము రెండు భయమే నాకు అంటుంది. ఈ భూతము కొంచెం తెలివి తక్కువ పెద్దమ్మ. దానికి ఏమర్థమైంది, ఓహో భూతం అంటే నేను, చీకటి అంటే ఇంకోడెవడో, వాడెవడో ఇంకోటి వస్తున్నాడు, ఈ చీకటి ఎవరో కనుక్కోవాలి, ఎవరు ఈ చీకటి అని ఆలోచించింది. ఆ చీకటి ఎవరు అని అడిగితే చీకటితోటే నువ్వు వస్తావు అని ఆ రాజకుమార్తె చెప్పింది భూతానికి. ఏమిటి నేను చీకటి ఓసారే వస్తున్నామా, వాడు నాతోటే వచ్చి రాజకుమార్తెను చూస్తున్నాడా అని ఈ భూతం పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆలోచించి ఈ చీకటి అనేవాడిని పట్టుకోవాలి, సరే ఆ చీకటి ఎవడో నేను కాపుగాస్తాను అని చెప్పి ఏం చేసింది, ఈ భూతము దీనికి కొంచెం రూపాలు మార్చుకోవటం వచ్చు. ఈ రాజకుమార్తె భవనానికి ఆనుకుని ఒక గుర్రాల శాల, అందులో ఒక గుర్రంగా మారిపోయింది ఈ భూతం. అక్కడే ఉండి చూడొచ్చని, పగలల్లా చూస్తే ఆ చీకటి అనేవాడెవడో వస్తాడు, ఆ చీకటిని చూడాలనుకుందనమాట. ఈ గుర్రంగా మారేసరికల్లా అది కొంచెం వయసులో ఉన్న భూతం, గుర్రం మంచి దిట్టంగా ఉంది. అయితే ఏమైంది, ఆ సాయంకాలం ఒక దొంగవాడొకడు ఈ గుర్రాల శాలలో దాక్కున్నాడు. వాడు అంతకుముందు 1-2 గుర్రాలను ఎత్తుపోయాడు శాలలోంచి, కొంచెం బాగున్న వాటిని. వాడు ఎప్పుడు ఈ గుర్రాన్ని చూడలే, ఈ పర్టికులర్ భూతం గుర్రంగా మారిందిగా అది ఎప్పుడు చూడలే. వాడు చూసి ఆశ్చర్యపోయాడు, అరే భలేగా ఉంది, ఇంత దుక్కలాగా ఉన్న గుర్రాన్ని ఈ మధ్యకాలంలో చూడలేదు, ఇవన్నీ కొంచెం సామాన్యంగా ఉన్నాయి, దీన్నే ఎత్తుకుపోదామని చటుక్కున ఒక్కసారి లంఘించి ఆ గుర్రం మీద ఎక్కాడు. కానీ గుర్రం రూపంలో ఉన్న భూతం హడిలిపోయింది. అయ్య బాబోయ్ వీడేనేమో చీకటి, నేను రాజకుమార్తె కోసం వస్తున్నాను అనుకుని నా మీద ఎక్కాడు అని వాడిని పడదోద్దామనుకో. ఎప్పుడైతే పడదోద్దామని గుర్రం పడేయటానికి ప్రయత్నం చేస్తుందో, ఈ దొంగవాడు ఒక మంచి కటికవాడు, వాడికి ఇప్పటికి బోళ్ళు గుర్రాలను దొంగిలించిన అనుభవం ఉంది. వాడు చేతిలో ఉన్న కొరడ పెట్టి చెళ్ళుమని గట్టిగా కొట్టేశాడు. గుర్రాన్ని కొట్టేసరికల్లా భూతం ఆ దెబ్బను తాళలేకపోయింది. భయమేసేసింది దానికి, సకిలిస్తూ పరిగెత్తింది. దొంగ ఎంత కంట్రోల్ చేసినా గుర్రం ఆగదు. వాడు కొట్టిన కొందికి అది భయపడి ఇంకా పరిగెడుతుంది. కొంతమంది భయపడితే ఎక్కువ యాక్టివ్గా అవుతారు, ఒక్కొక్కళ్ళు ఏంటి భయం వేస్తే బిగుసిపోతారు, ఒక్కొళ్ళు ఓవర్గా అరిచి కేకలు పెడతారు. మన గుర్రం రూపంలో ఉన్న భూతం అలాంటిది అనమాట. అది ఇంకా పరిగెత్తేయటం మొదలుపెట్టింది, పిచ్చి పిచ్చిగా పరిగెత్తేస్తోంది. ఈ దొంగకి అర్థం కాలేవు, నాయనో దీనికి ఏం మదం ఎక్కిందో, ఏం పిచ్చెక్కిన గుర్రమో ఇది, అసలు దీన్ని ఎక్కడి నుంచి తెచ్చారు, 3 రోజుల నాడు నేను వచ్చినప్పుడు ఇది లేదు, ఎక్కడి నుంచో వచ్చింది, ఇది మకురు గుర్రం పిచ్చ గుర్రమో ఏమిటో, దీని నుంచి ఎటా తప్పించుకోవాలి, వాడికి తెలియలా ఏం చెయ్యాలో. వాడు కొట్టిన కొద్దీ అది రెచ్చిపోయి పరిగెత్తేస్తోంది. అది ఒక అడవి వైపు దారి తీసేసింది. యాక్చువల్ వీడి ప్లాన్ కూడా అడవిలోకి వెళ్ళిపోవాలనే, గుర్రాన్ని వేసుకుని వెళ్ళిపోదామని. ఈ భూతానికి తన మీద ఉన్న చీకటి గాడిని ఎట్ట తప్పించుకోవాలో తెలియటల్లా. అది పరిగెత్తిన కొద్దీ వాడు కొడుతున్నాడు. పరిగెడితే భయపడి వదిలేస్తాడు అనుకుంటే వింటల్లా వాడు కొడుతున్నాడు.
వాడు కొట్టిన కొద్దీ అది పరిగెడుతుంది. సరే ఈ దొంగవాడు ఏమనుకున్నాడు, అమ్మో ఈ గుర్రం మీద ఉంటే దెబ్బలు తగిలేస్తాయి, ఇట్లా కాదు ఓ పని చేద్దాం, ఏదన్నా చెట్టు కొమ్మ సలీసుగా చూసుకుని దాని మీద ఎక్కిపోదాం అనుకున్నాడు. గుర్రం అడవిలోకి లోపలికి వెళ్తుంటే వీడేం చేశాడు, పైనుంచి ఒక పెద్ద రావి చెట్టు కొమ్మలు కిందకుంటే గభాలను ఒక కొమ్మ చేత్తో పుచ్చుకున్నాడు. గుర్రం ముందుకెళ్ళిపోయింది. వీడు చెట్టు కొమ్మ పట్టుకున్నాడు, చెట్టు ఎక్కేసాడు. కొమ్మ పట్టుకుని పైకి ఇట్లా బస్కీలు తీస్తారు కదా, పైన పట్టుకుని వేళ్లాడుతున్న వాడు ఏం చేసేట ఊగి ఊగి పైకి ఎగబాకాడు. కొమ్మ మీద కూర్చున్నాడు. కూర్చోగానే ఈ గుర్రం తన మీద నుంచి బరువు తగ్గిపోయింది, భూతానికి తెలిసిపోయింది. 10 అడుగులు ముందుకెళ్ళి ఆగింది. షో దేవుడా అని వగరుస్తూ అటు ఇటు చూస్తోంది. ఆ చెట్టు మీద ఒక కోతు. ఆ కోతికి భూతం తెలుసు. చాలా కాలంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఎక్కడైనా కనపడితే తారసపడితే మాట్లాడుకునేవాళ్ళు. ఆ కోతి వేకవేక నవ్వుతూ అడిగింది, ఏమిటోయ్ అలా పరిగెడుతున్నావు, వీడు ఒట్టి మనిషి, వాడిని చూసి భయపడతావేంటి నువ్వు, ఇలాంటి వాళ్ళని 5-6 చెలరైపోగలవు వాళ్ళ మీద, నువ్వు వాళ్ళని ఏదైనా చేసేయగలవు, తుక్కు రెగొట్టేయగలవంది. అనగానే భూతం తెల్లబోయి, ఏమిటి వీడు మనిషా, చీకటి కాదు అని అడిగింది. చీకటేమిటి నీ తలకాయ, వీడు మనిషి, వాడే వగరుస్తున్నాడు, నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు, వెనక్కి తిరిగి వీడు అంతు చూడు అన్నది కోతి. అని చెప్పి కిచకిచలాడుతూ ఏం చేసింది, అవతల కొమ్మ మీద ఉన్నది ఎగిరొచ్చి ఈ దొంగవాడు కూర్చున్నాడుగా, ఆ దొంగ కూర్చున్న చెట్టు కొమ్మ మీద కూర్చుంది. కిచ 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 అంటూ వీడి సంగతి చెప్పు, వీడి పని చెప్పు అనగానే ఈ మనిషి కొళ్ళు మడిపోయింది దొంగవాడికి. వస్తే దేని మొహం మండా, కోతి మొహంది, ఆ గుర్రం దాని దారిని అది పోయేది, ఇది కోతి మొహంది గుర్రాన్ని రెచ్చగొట్టింది, ఇప్పుడు అది నా మీదకి వస్తుందో ఏమిటో అని వీడు చూస్తుండగానే ఆ గుర్రం కాస్త భూతంగా మారిపోయింది. వాడికి అర్థమైంది, అమ్మ కొంప మునిగిపోతుంది, ఇంకేముంది, ఈ కోతి వల్లే ఈ సమస్య వచ్చింది, ఈ భూతం నా మీదకి వస్తుందని ఏం చేశాడు, తన పక్కన కూర్చుందిగా కోతి, దానికి చేతికి అందే అంత దూరంలో ఉంది, దాని తోక వేళ్లాడుతోంది కిందకి చెట్టు మించి. వీడు చటుక్కుని చేయి చాచి దాన్ని తోక పట్టుకుని తోక కొరికేశాడు. కోతి కొరకంగాని కేవ్వుమంది కోతి. ఎప్పుడైతే ఆ కోతి తోక కరుస్తున్నాడు, వాడు కొరుకుతున్నాడో ఆ భూతం ఆగిపోయింది. ముందు దూకుతామనుకుంది కోతి ఇచ్చిన ధైర్యంతో, దూకి ఈ మనిషి సంగతి చూద్దామనుకుంది. కానీ దాన్ని భయం వేసింది, వీడు కోతిని తినేసేలాగున్నాడే, ఎక్కడైనా మనుషులు కోతుల్ని తింటారా, ఎక్కడైనా చూసామా ఎప్పుడైనా, కోతిని కొరుకు తినేస్తున్నాడు. భూతం మళ్ళీ హడిలిపోయి కేకలు పెడుతూ, ఓ నాయనా కోతి, పిచ్చి కోతి, నీ తోక తినేస్తున్నాడు వాడు, కాసేపట్లో నిన్ను నవిలేసి నన్ను కూడా నంచుకొని తింటాడు, నేను మాత్రం ఇక్కడ నుంచోను, వీడు చీకటి కాడు, నాకు చాలా భయం అని చెప్పేసి భూతం పరిగెత్తింది. కోతికి కూడా ఒక క్షణం తెలియలే, తర్వాత అర్థమైంది తన తోక నెప్పెడుతోంది. తోక వదిలించుకుని అది భూతం వెనకాల పరిగెత్తింది. బతుకు జీవుడా అని పైన చెట్టు మీద ఎక్కిన దొంగ నిదానంగా చెట్టు దిగి నడుచుకుంటూ పోయాడు. కానీ ఆ గుర్రం రూపంలో అక్కడి నుంచి పారిపోయిన భూతం మళ్ళీ ఏనాడు మౌక్తిక దగ్గరికి రాలి. ఎందుకంటే మౌక్తికకి చీకటితో స్నేహం. ఆ చీకటి అనేవాడు మౌక్తికని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. భూతానికి అట్లా అర్థమైంది, నువ్వు ఒక అందుకు పోతే నేను ఒక అందుకు తాగానని, అదేదో జరిగితే దీనికి ఇట్లా అర్థమైందనమాట. ఇప్పుడు చూడండి, భూతం కొన్ని రోజులుగా యువరాణి దగ్గరకు వస్తుంది. అది ఆలోచించిందా, తెలివి తక్కువగా హేస్టీగా చేసింది నిర్ణయం, చేసేసి గుర్రం రూపం దాల్చింది. అక్కడి నుంచి దొంగ వచ్చి ఎక్కాడు. వాడు మనిషి దొంగ ఇంకోట ఆలోచించలే, వెర్రెక్కిపోయింది, ఒళ్ళుపై తెలియకుండా పరిగెత్తింది. ముందు వెనక ఆలోచించని వాళ్ళకి ఇలాగే అవుతుంది. ఎప్పుడు ఏ పని చేస్తున్నా ప్రతి దానికి ముందేమిటి వెనకేమిటి, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించి పనిచేయమని రాజకుమారులకి విష్ణు శర్మ గారు తెలియజేశారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం, ఇంచుమించు చివరికి వచ్చేసాం. పూర్వమట మధువ్రతుడని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి లేక లేక ఒక కూతురు పుట్టింది. తీరా ఆ పిల్ల నుదుటి మీద ఒక కొమ్ముతో పుట్టింది. ఇక్కడ ఒక కొమ్ము వచ్చింది దానికి, చంటి పిల్లకి. మంత్రి గారు వచ్చి చెప్పాడు, మనకు అమ్మాయి పుట్టిందంటే సంతోషించారు, చాలా బాగుందన్నారు. అందరికీ నగలు నాణ్యాలు పంచిపెట్టారు. 3వ రోజున పురిట్లో పిల్లని చూడడానికి వెళ్ళేసరికి దాని మొహం మీద కొమ్ము ఉంది. రాజుగారు హడిలిపోయాడు, ఇది ఇట్లా ఉంది కొమ్ము, ఈ కొమ్ము ఉన్న పిల్లని ఏం చేయాలి, సరే ఏం చేయాలి అని ఆలోచించారు. పిల్లని చంపేద్దామా, ఎక్కడైనా వదిలేద్దామా, ఏం చేద్దాం అంటే మంత్రి గారు అన్నట్టు తొందరపడద్దండి, మనం ఎవరైనా పురోహితులను అడుగుదాం, ఏం చేయొచ్చో చూద్దాం అని చెప్పి కొంతమంది పురోహితుల్ని పిలిపించాడు. వాళ్ళందరూ అన్నారు, అయ్యో అయ్యో ఆడపిల్ల మొహం మీద కొమ్ముతో పుడితే ఇంకేముంది, చాలా అనర్థం మహారాజా, ఈ పిల్ల ఉంటే మీకు తండ్రికి ఇబ్బందే, పెళ్ళైతే భర్తకి ఇబ్బందే, ఈ అమ్మాయి వల్ల, అమ్మాయి మృత్యువుగా భావించాలి దీన్ని, దీనివల్ల అనర్థాలు జరుగుతాయి, ఇట్టా చెప్పారు. చెప్పాక ఏం చెయ్యాలి అంటే వాళ్ళు అన్నారు, అట్ట కాదండి,
పిల్లని ప్రస్తుతానికి గదిలో పెట్టి తాళం వేయండి. ఓ గదిలో ఉంచండి. అందరికీ చూపించొద్దు, మీరు చూడొద్దు. పిల్లని ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళయ్యాక పెళ్ళిడొచ్చాక ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేద్దాం. పిల్లని తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మన దేశంలో ఉండకూడదు అని చేద్దాం. అప్పుడు మీకు శిశు హత్యాపాతం, పుత్రికా హత్యాపాతకం ఇలాంటివి చుట్టుకోవు. పిల్లని పెంచాం, పెళ్లి చేసాం, పంపించాం, మొగుడితో పంపించేస్తాం. ఎక్కడ పోతే అక్కడ పోతారు, ఇంతేనన్నారు. సరే రాజుగారు బాగా ఆలోచించుకుని ఈ పసిగుడ్డుని చంపటం ఎందుకులే, ఎటాగొట్టా పెరుగుతుందని ఓ ఇద్దరో నలుగురో చిలకత్తెల్ని పెట్టి ఒక దాదుల్ని పెట్టి వేరే భవనంలో ఉంచి పెంచడం మొదలుపెట్టారు. పిల్లని గదిలో పెట్టి తలిపేసి ఉంచేవాళ్ళ పిల్ల ఎప్పుడు బయటకు వచ్చేదే కాస్త పెద్దదైంది. పిల్ల ఈడేరినాక ఊళ్ళో అనౌన్స్ చేశారు, రాజకుమార్తెని పెళ్లి చేసుకున్న వాళ్ళకి 1,00,000 వరహాలు బహుమానంగా ఇస్తాం. పెళ్లి చేసుకున్న యువకుడు రాజకుమార్తెను తీసుకుని ఊరు వదిలిపెట్టి పోవాలి హో అని ప్రకటన చేశారు. ఒకళ్ళు ఇద్దరు ఉత్సాహపడ్డారు. 1,00,000 వరహాలట రాజకుమార్తె అంటే నీ మొహంలా ఉంది, ఆ అమ్మాయి మొహం మీద కొమ్ముందిరా, ఆ కొమ్మే లేకపోతే వాళ్ళ నాన్న మనకెందుకు ఇస్తాడు, ఇంకో రాజకుమారుడికి ఇవ్వకపోయాడా, పైగా దీనిలాగా కట్నం కూడా 1,00,000 వరహాలు ఇస్తానంటున్నాడు, పిల్లని చేసుకుని చచ్చిపోతావు, ఇక్కడే ఆ పిల్ల ఉంటే రాజుగారు పోతాడని బయటికి పంపించేస్తున్నారు అని వీర స్నేహితులు ఒకళ్ళిద్దరు ఉత్సాహవంతులైన యువకులు ఉత్సాహపడ్డా వాళ్ళని కాలు వేలు గుచ్చుకుని లాగేశారు కిందకి. ప్రకటనల మీద ప్రకటనలు వెళ్తున్నాయి కానీ ఎవడు పెళ్లి కొడుకే రాల. అయితే ఆ రాజ్యంలో ఒక గూనివాడు ఒక గుడ్డివాడు ఇద్దరు ఫ్రెండ్స్, ఏదో చిన్న పని చేసుకునేవారు. అప్పుడప్పుడు రోడ్డు మీద మాధుకర వృత్తి కూడా, మాధుకరం అంటే అడుక్కోవటమే వృత్తి కూడా చేసుకునేవాళ్ళు. గూనివాడు గుడ్డివాడు ఇద్దరు మాట్లాడుకున్నారు. గూనివాడు అన్నాడు, ఎంతో బాగుంటుందిట రాజకుమార్తె, పాప మొహం మీద కొమ్ముంది, కానీ పెళ్లి చేసుకుంటే తిండికి లోటు ఉండదు అన్నాడు. గుడివాడు అన్నాడు, సరేలే నేను చేసుకుంటా పోని, 1,00,000 వరహాలు వస్తాయి కదా, మరి ఇన్నాళ్ళు నేను అడుక్కునేటప్పుడు నువ్వేగా నాతో సాయం ఉన్నావు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా నువ్వే సాయం ఉండు, చేరిసగం పంచుకుందాం, నాకెటాకు కళ్ళు లేవు, ఆ అమ్మాయి అందగత్తో ఇంకోటో దాని మొహాన కొమ్ముందో దాని వీపు కొమ్ములు ఉన్నాయి, ఎవడు చూడబోయాడు, నాకు తెలియదుగా, కనపడదు కదా, అంధుండి కాబట్టి నాకు అనిపించదు, కాబట్టి పెళ్లి చేసుకుంటాను, నేను చేసుకుంటాను, మరి నువ్వు నాతో పాటు ఉండమని అన్నాడు. సరే గూనివాడు గుడ్డివాడు ఇద్దరు ఓకే అంటే ఓకే అనుకున్నారు. సై అనుకుని రాజుగారి దగ్గరికి పోయారు. వెళ్ళాక రాజుగారికి చెప్పారు, అయ్యా మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అనగానే రాజు ఆశ్చర్యపోయాడు. మంత్రి అన్నాడు, పోన్లేండి ముష్టివాడు అయితే అయ్యాడు, ఇతను గుడ్డివాడు, అంధుడికి ఏమీ కనపడదు, అంధుడికి అందగత్తైనా ఒకటే, మొహం మీద కొమ్మున్నా ఒకటే, ఏం పర్వాలేదు, అతను అందుకే ఉత్సాహపడుతున్నట్టున్నాడు, చేసేద్దాం పిల్లకి పెళ్ళి అన్నారు. సరే రాజకుమార్తె నుంచి ఈ అంధ భిక్షుకుడికి వివాహం చేశారు. 1,00,000 వరహాలు చేతిలో పెట్టారు. సరే ఈ గూనెబ్బాయి గుడ్డెబ్బాయి రాజకుమార్తెను పుచ్చుకొని ఊర్లో నుంచి బయటకు వచ్చేసారు. ఊర్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలని ముందే చెప్పారు కదా శాసనం. రాజకుమార్తెను కూడా తీసుకుపోయారు. రాజకుమార్తె చక్కగా చిలకల్లి ఉండేది, చిన్నప్పటి నుంచి తన పనులు తను చేసుకోవడానికి అలవాటు పడింది. ఈ 1,00,000 రూపాయలు పెట్టుకుని వేరే ఊళ్ళో ఒక చిన్న ఇల్లు తీసుకుని కులాసాగా ఉంటున్నారు. ఒకరోజు ఈ గుడ్డే భర్త ఎక్కడికో బయటికి వెళ్తే ఆ గూని కుర్రాడు అన్నాడు రాజకుమార్తెతో, అయ్యో నేను చూస్తే నాకు ఎంతో బాధగా ఉంది, నీకు ఎంత కష్టం వచ్చింది అన్నాడు. రాజకుమార్తె చక్కటిది కదా, పాపం చక్కదే, మొహం మీద కొమ్ముంది అంతే. రాకుమార్తె అంది, ఏమిటి ఇప్పుడు నాకు వచ్చిన కష్టం, ఆ ఊళ్ళో ఉంటే పెళ్ళయ్యేది కాదు, ఎవడు మొహం చూసేవాడు కాదు, ఇప్పుడు చక్కగా పెళ్ళయింది, భర్త ఉన్నాడు, నువ్వు స్నేహితుడు ఉన్నావు, మాట్లాడడానికి మనుషులు ఉన్నారు, ఇదివరకు నేను ఎవరితోటి మాట్లాడలేకపోయేదని, నా జీవితం హాయిగా ఉంది అనేసరికల్లా గూని అబ్బాయి అన్నాడు, చిచ్చి గుడ్డబ్బాయిని పెళ్లి చేసుకున్నావు, ఏం సంతోషం ఉంది నీకు, వాడు ఏమన్నా నీ అందం చూస్తాడా, నీ జడెంత పొడుగు, నువ్వెంత తెలుపు, నీ గోళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయి, నువ్వెంత ముచ్చటగా ఉన్నావు, కొమ్ముంటే ఉందిగాక, నీ అందానికి సాటొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నీ అందాన్ని చూసి అనుభవించలేని భర్త ఉన్నాడు నీకు అనేసరికల్లా ఈ అమ్మాయిని ఏం చేయమంటావు, మరి ఏం చేయటానికి ఏముంది అని చెప్పి ఒక పెద్ద పావును పట్టుకొచ్చేట. నల్ల త్రాసు, ఇది చాలా విషం ఉంటుంది, ఇది వండు, చక్కగా మసాలా దట్టించి వండితే చేపకూరల్లే ఉంటుంది, చూడ్డానికి ముట్టుకున్నా కూడా అట్టగే కనపడుతుంది, నోట్లో వేసుకుంటే రుచి కూడా అదే ఉంటుంది, కానీ విషం అవటం వల్ల వాడు చచ్చిపోతాడు. గుడ్డివాడు పోయాక నువ్వు నేను ఈ 1,00,000 వరహాలు పెట్టుకుని హాయిగా ఉందాం, నాకు నీతో ఉండటానికి ఏ అభ్యంతరము లేదు అని చెప్పాడు. రాజకుమార్తె ముందు వెనక ఆడింది, కాదన్నది, కానీ అతను ఒప్పుకోవాలి. ఆ గూనెబ్బాయి చాలా బలవంత పెడితే సరేనని ఒప్పుకుంది. సరే పెద్ద నల్లటి తాచుపాముని తెచ్చిచ్చాడు. మహావిషసర్పం అట అది. దాన్ని ముక్కలుగా తరిగి ఈ పిల్ల ఏం చేసింది, పొయ్యి మీద మసాలాలు ఉల్లిపాయలు అవి ఇవి దట్టించి నూరి అవి వేపి
ఈ పాము ముక్కలు అందులో పడేసి వేపటం మొదలుపెట్టింది. సరే భర్త ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాడు. వస్తే ఈ అమ్మాయి ఏమంది, ఏమండి ఇక్కడ కూర్చోండి పొయ్యి దగ్గర, మరి కూర కదుపుతూ ఉండండి. అతనికి అలవాటే, కాస్త వంటలో సాయం చేస్తాడు. కదుపుతూ ఉండండి, నేనేమో చెరువుకెళ్ళి మంచినీళ్ళు పట్టుకొస్తాను. ఆ పిల్లకి అక్కడ కూర్చోవటమే ఇష్టం లేదు, చేయటం ఇష్టం లేదు ఈ పని. అట్లా జరిగిపోయింది, వాడు బలవంతానికి లొంగిందనమాట. ఈ గుడ్డబ్బాయి ఏం చేశాడు, ఓ పీట పొయ్యికి దగ్గరగా జరుపుకుని కూరని ఇటా 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 వేపటం మొదలుపెట్టాడు. ఇంతలో ఏమైంది, అది పరమ విషసర్పం. ఆ విషం ఉడుకుతూ ఉంటే ఆ పొగ వస్తోంది పైకి, మామూలుగా ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరి మొహానికి తగిలి ఈ గుడ్డబ్బాయికి కళ్ళలో రకరకాల పొరలు గమ్మి, వాడికి పాపం కళ్ళు కనపడవు చిన్నప్పటి నుంచి. ఆ విష ప్రభావంతో పొరలన్నీ కరిగిపోయి కళ్ళు కనిపించడం మొదలుపెట్టింది. ఇక అబ్బాయి అంతా చుట్టూతా చూసుకుని ఈ ఉడికేది చేప కాదని, ఇది పామని, తనని చంపడానికే ఈ భార్య ఈ కూర వండుతోందని అర్థం చేసుకున్నాడు. కళ్ళు కనపడుతున్నాయిగా, ఊరుకున్నాడు. ఈ లోపల ఏమైంది, అమ్మాయి మంచినీళ్ళు పుచ్చుకుని వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తే భర్త ఏమో పొయ్యి దగ్గర కూర్చున్నాడు, ఈ పిల్ల లోపల గుమ్మంలోకి వచ్చింది. ఈ గూని కుర్రాడు, వీపు వంగిపోయి ఉన్న కుర్రాడిని అడగా భర్త ఫ్రెండ్ వాడు లోపలికి వచ్చాడు. కూర చేసి పెట్టావా రాకుమార్తె, రాకుమారి పెట్టావా అన్నాడు. అనేసరికల్లా ఇంకా ఎక్కడ కూర ఎక్కడైంది, అదిగో అతనే పొయ్యి దగ్గర కూర్చుని కదుపుతున్నాడు చూడమని అనేసరికల్లా అప్పుడు ఈ గుడ్డిబాయికి ఏమర్థమైంది, ఓహో ఈ చేప అని చెప్పి ఈ మాంసాన్ని, పాము మాంసాన్ని తెచ్చిచ్చింది వీడనమాట. వాడు ఒక్క ఉదుటిని లేచి ఆ పొయ్యి దగ్గర నుంచి తన ఫ్రెండ్ అయిన ఆ గూని వాడిని ఆ పక్కనున్న లాఠీ కర్ర పెట్టి వీపు తుక్కు రేగొట్టాడు, వీపంతా కొట్టాడు. దుర్మార్గుడా, నన్ను చంపాలని చూస్తావురా, పెళ్లి చేసుకుంది నేనైతే 50 వరహాలు నీకు ఇస్తానన్నాను, నిన్ను నాతోటే ఉంచుకున్నాను, రాకుమార్తెతో అన్నం వండించి పెడితే నీకు చివరికి నన్ను చంపాలని చూస్తావా అని ఆ వీపు మీద శతమోదేసరికల్లా ఆ గూనివాడికి కాస్త వీపు నువ్వు సాఫీ అయిపోయింది. అంతకుముందు ఇట్లా వంగిపోయి ఉండేవాడు, ఈ పడ్డ దెబ్బలకి ఇట్లా వంగుని వాడు ఇట్లా లేచి ఉంచున్నాడు. ఇంతలో యువరాణి అడ్డం వచ్చింది. రాకుమార్తె అయ్యో అయ్యో చచ్చిపోతాడండి, ఏమైనా అవుతాడు, క్షమించండి, వదిలేయండి వదిలేయండి అంటే ఈ రాయిపై గుడ్డపై గుళ్ళు మండిపోయింది. నీ వల్లే కదా, వీడు చిన్నప్పటి నుంచి స్నేహితుడు, నాకు నీ మీద ఆస్తోటి నాకు శత్రువు అయిపోయి నన్ను చంపడానికి చూస్తున్నాడు అని చెప్పి ఆ కర్ర పెట్టి అమ్మాయి మొహం మీద కొట్టాడు. కొట్టేసరికల్లా ఈ ముందిట కొమ్ము పెరిగింది కదా, అది పళక్కమని విరిగిపోయింది. కొమ్ము విరిగిపోయింది, కొమ్ము లేదు, ఇంకా మొహం మీద ఊరికే మచ్చల్లే ఉంది అంతే. అమ్మాయి చూసుకుంది, కొమ్ము విరిగి ముక్కా చక్క అయిపోయింది, ఏం లేదు, కిందంతా పిండి పిండిగా రాలిపోయింది. మొహం మీద తడుకుంటే బొప్పిలా ఉంది, ఏమీ లేదు అక్కడ. పరిగెత్తుకుంటూ పోయి అద్దం చూసుకుంది. చూసుకుని ఏమంటే కొమ్ము మీద ఎట్ట కుట్టారండి, మీ కళ్ళు కనపడుతున్నాయంటే, ఇదేదో వండుతున్నావు రా మాంసం, ఆ మాంసం ఉడికే వాసనకి నాకు కళ్ళు వచ్చేసినాయి అన్నాడు. అనేసరికి మీకు కళ్ళు రావటమే కాదండి, మీ స్నేహితుడి గూని తగ్గిపోయింది, నా మొహం మీద కొమ్ము కూడా రాలిపోయింది అని అద్దం చూసుకుని భర్తకు చూపించింది. ఇదివరకు కొమ్ము ఉండేది, నువ్వు ముట్టుకునేవాడివి కదా, ఇప్పుడు చూడంటే మొహం నున్నగా ఉంది. గుడ్డివాడు ఆశ్చర్యపోయాడు. ఎవరెవరా ఇలా జరిగిందా అన్నాడు. రాజకుమార్తె పాదాలు పట్టుకుంది భర్తది. నేనేం కావాలని చేయలేదు, ఇతను నాకు అలాంటి ఆలోచన రేపెత్తిచ్చాడు, ఇంకెప్పుడు ఇట్లా చేయను, నీకు కళ్ళు వస్తే నువ్వు నా భర్త కళ్ళు ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి, ఇంకేం అక్కర్లేదు, ఈ 1,00,000 రూపాయలు పెట్టుకుని మనం హాయిగా ఉందాం, మీ స్నేహితుడు కూడా ఈ ఊళ్ళో గూని కూడా పోయింది కాబట్టి ఈ ఊళ్ళో ఎవరైనా పిల్లని చూసి పెళ్లి చేద్దాం, చేరుకో 50,000 పంచుకుని హాయిగా ఉందాం అని చెప్పి రాకుమార్తె పరిపరి విధాలుగా భర్తను బతిమలాడి కాళ్ళు పుచ్చుకున్నంత పనిచేసి ఒప్పించింది. ఈ లోపల గూని తగ్గిపోయిన గూని కుర్రాడు కూడా స్నేహితుడు కాళ్ళు పట్టుకుని అత్యాశకు పోయి ఈ పని చేశాను, ఇంకెప్పుడు ఇట్లా ఆశపడను, నా వాటా నాకు పంచిచ్చే, పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నేను బతుకుతానని అన్నాడు. తర్వాత అతనికి పెళ్లి చేశారు. చెరో 50 లక్షలు, 50,000 రూపాయలు, లక్షలు కాదు 1,00,000 రూపాయలు కదా ఇచ్చింది, చెరో 50,000 పంచుకుని సుఖంగా కాలక్షేపం చేశారు. తర్వాత రాజుగారికి తెలిసింది వాళ్ళ అమ్మాయికి మొహం మీద కొమ్ము పోయిందని, అల్లుడికి కళ్ళు వచ్చాయని. తర్వాత కాలంలో వీళ్ళకి పిల్లలు పుట్టే కాలం నాటికి రాజుగారు ఈ రాకుమార్తెని, ఆ గుడ్డి కుర్రాడిని, అదే ఆ భర్తని, ఇద్దరిని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు కథ కంచికి మన ఇంటికి. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నామండి. ఇంచుమించు పంచతంత్రలోని చివరి తంత్రమైన అసమీక్ష కారకత్వంలోంచి చివరి కథ ఇది. దీంతో పంచతంత్ర సిరీస్ పూర్తయిపోయినట్టే. ఇలాంటి నీతి కథలు ఇంకేమైనా ఉంటే మళ్ళీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పంచతంత్ర మాత్రం దీంతో ఆఖరైపోతుంది. పూర్వమట ఒకనాడు ఒక బ్రాహ్మణ ఆయన ఒక అడవి దారి గుండా నడిచెళ్తుంటే ఆ చెట్ల కింద వెళ్తుంటే ఒక చెట్టు మీద ఒక భూతం ఉందట. ఆ భూతం స్నానం చేయాలని అనుకుంటోంది. ఈ కింద నడిచేస్తున్న ఒంటరిగా వస్తున్న బ్రాహ్మణ్ణి చూసింది. పూర్వం అండి కొన్ని పద్ధతులు ఉండేవి, ఇప్పుడు కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు అట్లా. ఎక్కడికైనా యాత్రకి వెళ్ళేటప్పుడు, పొరుగురు వెళ్ళేటప్పుడు, అటవీ మార్గంలో వెళ్ళేటప్పుడు తోడు లేకుండా వెళ్ళకూడదు.
నలుగురు ఉండాలి. అడవిలో వెళ్ళాలంటే నలుగురు ఉండాలి. ఇదివరకటి కాలంలో ఊరికి ఊరికి మధ్యలో చిట్టడవులు ఉండేవి. సుమారైన చిన్న అడవి ఉండేది. అందులో జంతువులు ఉండొచ్చు, దొంగలు ఉండొచ్చు, దారిదోపిడీ వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇలాగా భూతాలు ఉండొచ్చు. నలుగురుంటే తప్పించుకోవటం సులువు. 4 రకాల ఐడియాలు వస్తాయి. ఒకడే ఉంటే దొరికిపోతాడు కదా! అందుకని అలా వెళ్ళొద్దనేవాళ్ళు. ఈ బ్రాహ్మణ ఆయన ఏదో పని మీద వెళ్తూ ఈ చెట్టు కిందకొచ్చాడు. ఈ పైనున్న భూతం అబ్బబ్బా! ఒక్కడే వస్తున్నాడు, వీడే మనకు కావాల్సిన వాడని ఒక్క దబిక్కమని ఆ చెట్టు మీద నుంచి బ్రాహ్మడి భుజాల మీదకి దూకింది. బ్రాహ్మడు హడిలిపోయాడు. అయ్య బాబోయ్! ఏమిటో నా భుజం మీదకి దూకేసిందని. ఎవరు ఎవరు ఏమిటిది ఏమిటిది అన్నాడు. అనేసరికి ఆ భూతం అంది, ఓరబ్బాయి, నేను భూతాన్ని, స్నానం చేయాలి, చెరువు దాకా నడిచి వెళ్ళాలి, నా వల్ల కాదు నడవడం, నువ్వు నడిచి నన్ను తీసుకెళ్ళి నన్ను మోసుకెళ్ళదు. చచ్చే బరువు ఉంది, ఉప్పు మూటంత బరువు ఉంది భూతం. ఈ బ్రాహ్మణ ఆయన నిదానంగా నడవటం మొదలుపెట్టాడు. ఏం చేయాలో తెలియదు, దీని నుంచి ఎట్ట తప్పించుకోవాలో తెలియదు, అదేం చేయబోతుందో. చెరువు చెరువు అంటోంది, చెరువులో నన్ను తీసుకెళ్ళి ముంచేస్తుందా ఏమిటి ఇది గాను, ఏమిటో తెలియటలా, పాపం అర్థం కావటలా. నడుస్తున్నాడు. నడుస్తుంటే దాని ఇప్పుడు పైన భుజాల మీద ఒకళ్ళు కూర్చున్నారనుకోండి, వాళ్ళ కాళ్ళు ఇట్ట మేళ్ళ మీదకి వేళ్లాడతాయి కదా, ఈ పట్టుకున్నాడు, పిక్కలు పట్టుకున్నాడు, కాళ్ళలాగా ఉన్నాయి దానికి. అయితే అప్పుడు అతనికి తెలిసింది అక్కడ చేయి జారుతోంది, పాదాలు మెత్తగా ఉన్నాయి భూతానికి. ఆయన ఆశ్చర్యపడి, ఏమిటిది భూతం కదా, దీని పాదాలు ఏమిటి ఇంత మెత్తగా ఉన్నాయని పరిశీలించాడు. చూస్తే భూతానికి 2 పాదాలు చక్కగా నున్నగా చిన్నపిల్లల పాదాలల్లే లేత తమలపాకుల్లాగా ఉన్నాయి. తను అడిగాడు, మరి మాట్లాడుతూ ఏదో ఒకటి మాట్లాడాలిగా, భయపడితే మాత్రం ఏమవుతుంది. మా బ్రాహ్మణ ఆయన అడిగాడు, బాబు ఏంటండి మీ కాళ్ళు ఇంత మెత్తగా ఉన్నాయి, ఇంత లేత తమలపాకులనే ఉన్నాయంటే, అవును అయ్, నేను నడవను, మట్టి తగిలితే నాకు ఇష్టం ఉండదు, చెరువులో దిగటమే, ఎవరో ఒకళ్ళు రావడం కోసం చూస్తా, వాళ్ళతో పాటు వెళ్ళి చెరువులో దిగి స్నానం చేస్తా, అంతే, నేను నేల మీద నడవను కాబట్టి నా కాళ్ళు ఇంత మెత్తగా ఉన్నాయన్నాడు. వీడికి అర్థం కాల బ్రాహ్మణ ఆయనకి. అంటే నడవడు సరే, చెరువు దాకా వెళ్ళాక స్నానం చేశాక మళ్ళీ చెట్టు దాకా వస్తాడా, అంటే చెట్టు దాకా నేను మోసుకురావాలా, అర్థం కాల. తర్వాత ఆయన 4-5 కబుర్లు విన్నాడు ఊళ్ళో. ఇక్కడుండే ఈ అడవిలో ఉన్న ఒక భూతం మనుషుల్ని తినేస్తుందని. ఇప్పుడు నన్ను తినేస్తుంది అనుకో, ఇది చెట్టు దాకా ఎట్టా వస్తుంది, నడిచొస్తుందా, దీని కాళ్ళు ఇలా ఎలా ఉంటాయి, అర్థం కాకుండా ఉంది. సరే భూతం నడు నడు గబగబా, అసలే నాకు ఆకలిస్తుంది, చెరువు వస్తే కానీ నేను నీ భుజాల మించి దిగను, నన్ను చెరువు దగ్గర దింపాలి నువ్వని. బ్రాహ్మణ తను నడవటం మొదలుపెట్టాడు. ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దామని. చెరువు వచ్చింది. చెరువు దగ్గర ఈ భూతం దిగి నీళ్ళలోకి వెళ్తూ, నేను వచ్చేదాకా ఇక్కడే నుంచో, కదిలేవో చంపేస్తా. సరే భూతం నీళ్ళలోకి వెళ్ళంగానే బ్రాహ్మడు బతుకు జీవుడని పరిగెత్తాడు, ఒకటే పరుగు. ఎందుకంటే అది చెరువులో నుంచి బయటకు వచ్చి తనని తినేస్తుంది, తర్వాత అది నడవదు, అక్కడే కూర్చుంటుంది. ఈ చెరువు దాకా ఎవడైనా వస్తే వాడి భుజాలు ఎక్కి వస్తుందన్నమాట చెట్టు దగ్గరికి. ఎలాగో జరుగుతుంది, దానికి ఆకలిస్తుంది అని చెప్తుంది. స్నానం చేసేదాకా తనని తిందు, ఎందుకంటే మధ్యదారిలో తినేస్తే తను నడవాల్సి వస్తుంది అటు ఇటు. చెరువులో ఉంటే దానికి సేఫ్టీ, దాక్కోవడానికి చెరువులో దాక్కుంటుంది, లేదా చెట్టు మీద దాక్కుంటుంది. రాముడు కాళ్ళకి బుద్ధి చెప్పాడు. ఆ చెరువులో దిగిన భూతం చెరువులోనే ఉండిపోయింది, ఇంకోడెవడో వచ్చేదాకా. బ్రాహ్మడు బ్రెయిన్ వాడాడు. భయపడి ఏం చేస్తారు, మనుషులు ఉండిపోతారు, బ్రెయిన్ వాడిన వాడు బతికిపోతాడు. ఇలాంటి ఎన్నో కథలు చెప్పారు విష్ణు శర్మ గారు రాజకుమారులకి. ఎన్ని రకాలు చెప్పారు చూడండి. కోతి మొసలి కథ చెప్పారు, కొంతమంది మనుషుల కథలు చెప్పారు, ధనం లేకపోతే బలం లేదని చెప్పారు, తొందరపాటుగా పనిచేసి పాముని అది ముంగిసి చంపేసిన బ్రాహ్మణిలాగా చెయ్యొద్దన్నారు. ఎంత తెలివైన గాథలు చెప్పారు. ఏ తొందరపాటు పని చేయకూడదు, ఏం చేసినా ఆలోచించి చేయాలి. ముందు చూపు లేనివాడు తర్వాత దెబ్బతింటాడు, దురాశాపరుడు అనుభవిస్తాడు. ఇలాంటి ఎన్నో రకాల గాథలు చెప్పి ఈ కథలు మీకు చివరిదాకా చెప్తున్నది ఎందుకంటే ఇవన్నీ మీరు జీవితంలో వాడుకోవడానికి అని చెప్పి, పదండి మీ నాన్నగారి దగ్గరికి వెళ్దామని 4 రాజకుమారులని లేదా 3 రాజకుమారులని, కొన్ని చోట్ల 3 చెప్తారు, కొన్ని చోట్ల 4 చెప్తారు. వీళ్ళ 3 తీసుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి రాజుకు చెప్పాడు, మీరు పరీక్షించుకోండి మీ అబ్బాయిని, మీరు ఏ ప్రశ్న వేసినా వీళ్ళు సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నారు. ఎన్నో రకాల గాథలు కథలు విన్నారు, బ్రెయిన్ని ఎలా వాడాలో, తెలివిని ఎలా ఉపయోగించాలో, ఆశపోతుతనాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో, అసంబద్ధమైన ఆలోచనల్ని ఎక్కడ ఆపాలో,
ఎలా ఆలోచించాలో, ఎలా ఆలోచించకూడదో వీళ్ళకి నేర్పించాను. మీరు ప్రశ్నించుకోండి అన్నాడు. ఆయన చాలా సంతోషపడి కుమారులని రకరకాల ప్రశ్నలు అడిగి వాళ్ళ తెలివి ఏ విధంగా పెరిగిందో తెలుసుకుని తర్వాత ముగ్గురు రాజకుమారులకి పట్టాభిషేకం చేసేసాడు. ఈ రాజకుమారులు విన్నటువంటి ఈ కథలన్నీ కూడా మనకి ఈ రోజుకి ఉపయోగపడతాయి. జస్ట్ ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా మనం ఆలోచించాలంతే. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు ఈ కథలని వినటం వల్ల మెదడుకి పదును వస్తుంది, తెలివితేటలు పెరుగుతాయి. మన ఆలోచన విధానం ఏదో ఒక రకంగా పోతూ ఉంటాం. మనం రకరకాలుగా ఆలోచించటం, ఒకే విషయాన్ని అన్ని కోణాల్లో నుంచి ఆలోచించటం, ముందు వెనక తెలుసుకోవటం మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఈ కథలు వినండి, పిల్లలకి వినిపించండి. చక్కగా మంచి మంచి పంచతంత్ర కథల పుస్తకాలు కొనిపెట్టండి. ఎవరికైనా ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు పంచతంత్ర కథలే గిఫ్ట్గా ఇవ్వండి. ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళ్లో మీరు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో లక్షణంగా పుస్తకాలు దొరికేస్తాయి. గిఫ్ట్లు ఇవ్వటము, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వటము, పుస్తకాలే కనుక చేస్తే పిల్లలు ఇలాంటి నీతి కథలు, తెలివైన గాథలు తెలుసుకుని అవన్నీ తమ తమ జీవితాల్లో అవసరమైన చోట అప్లై చేసి జీవితంలో ముందుకెళ్తారు. వీటిని కార్పొరేట్ స్టోరీస్గా కూడా మనం వాడుకోవచ్చు. వ్యాపారపు మెలకువలు, సామ్రాజ్య విస్తరణ, మన బిజినెస్ ఎక్స్పాన్షన్కి కూడా కావాల్సిన ఐడియాలు మనం పంచతంత్ర నుంచి తీసుకోవచ్చు. జస్ట్ సరిగ్గా వినాలి, సరిగ్గా అప్లై చేయాలి అంతే. దీంతో పంచతంత్ర సిరీస్ పూర్తయిపోయిందండి. ఇంకేదైనా కొత్త సిరీస్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.